నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. తాజాగా నాగ్పూర్లో ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది. అదేంటంటే ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్గా చేస్తున్నటువంటి వ్యక్తి భార్య పైన అత్యంత కిరాతకమైనటువంటి చర్య జరిగింది. నిజానికి ఈ సంఘటన జరిగి కొన్ని నెలలైంది. కాకపోతే భయంతో ఇన్ని రోజులు ఎవరికి చెప్పలేదు 24 సంవత్సరాల ఆ మహిళ. తర్వాత ధైర్యం చేసి పదే ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడంతో ఆమె ముందుగా కుటుంబ సభ్యులకు ఇన్ఫామ్ చేసి, ఆమె భర్తకు ఇన్ఫామ్ చేసి, తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె. ఇంతకీ విషయం ఏంటి అంటే, మీకు ఒక విజువల్ చూపిస్తాను, ఒక వీడియో క్లిప్ చూపిస్తాను. అందులో ఈ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ భార్యను ఎంత దారుణంగా ఆమెకి మత్తుమంది ఇచ్చి, డ్రగ్స్ ఇచ్చి, ఆ తరువాత ఆమెని అబ్యూజ్ చేసి, లైంగికంగా వేధించి, అత్యాచారం చేసి, ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ వీడియోలు తీసి ఆ వీడియోల్ని బేస్ చేసుకుని ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా అక్కడి నుంచి మరొక ఐసోలేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళి ఒక మౌల్వీ సహాయంతో ఆమెను బలవంతంగా మతం మార్చేసి, ఆ మత్తులో ఉంటూ ఉండగానే ఆమెను బలవంతంగా మతం మార్చేసి ముస్లిం పద్ధతుల్లో నిఖా కూడా చేసేసారు, పెళ్లి కూడా చేసేసారు. ఈ విషయాన్ని బయటకు ఎవరికైనా చెప్పావంటే నేను చంపేస్తాం, లేదా ఆ వీడియోలు చూపించి దీన్ని ఇంటర్నెట్లో పెడతాం, సోషల్ మీడియాలో పెడతామంటూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. ఇప్పటికే దాదాపుగా ఒక 4-5 లక్షల రూపాయలని ఆమె దగ్గర నుంచి వసూలు కూడా చేశారు. దీన్ని అడ్డం పెట్టుకుని, వీడియోలను అడ్డం పెట్టుకుని. ఒకసారి ఆ వీడియో క్లిప్ ఒకసారి చూడండి, చూసిన తర్వాత నేను మాట్లాడతాను. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أعوذ بالله من الشيطان الرجيم 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 بسم الله الرحمن الرحيم قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد بسم الله الرحمن الرحيم قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. సో చూశారు కదా, ఏదో ఒక మంత్రగాడు ఏదో మంత్రాలు వేసినట్టుగా అర్థమవుతోంది. ఆమె బతిమాలుకుంటోంది, లెట్ మీ గో, నన్ను వదిలేయండి దయచేసి అంటూ ఆమె బ్రతిమాలుకుంటోంది. అయినప్పటికీ కూడా అప్పటికే ఆమెకు మత్తుమంది ఇచ్చేశారు. ఆమె కూల్ డ్రింక్లోనో లేకపోతే వాటర్లోనో దేంట్లోనో ఆమెకి మత్తుమంది ఇచ్చేశారు. ఆ తర్వాత ఏదో మంత్రాలు వేగుతున్నట్టుగా ఆమె తలబట్టుకుని చాలా దారుణంగా ఆమె పట్ల బిహేవ్ చేసినటువంటి విధానము, అత్యాచారం చేయడం కానీ ఇదంతా చూస్తుంటే ఎక్కడ ఉన్నాం మనం, అది కూడా ఎక్కడో ఏ మారుమూల గ్రామాల్లోనో కాదు. ఆమె కూడా సాధారణమైనటువంటి మహిళ ఏమి కాదు. ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఒక అత్యున్నతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి భార్య. అలాంటి మహిళకే ఇంత అన్యాయం జరిగింది అంటే ఇక సామాన్యమైనటువంటి హిందూ మహిళల పరిస్థితి ఏంటి అనేటువంటి క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే, ఈమె చేసిన వాళ్ళు కూడా అపరిచిత వ్యక్తులు కాదు. ఆమె మాజీ క్లాస్మేట్ అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడో కాలేజీలోనే ఎప్పుడో ఆమె మాజీ క్లాస్మేట్. ఈమె ఏదో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. నేను ఒక ప్రాపర్టీ కొనాలని అనుకుంటున్నాను, కాబట్టి మాట్లాడాలని అనుకుంటున్నాను, పలానా చోటుకు రండి అని చెప్పి ఆమెను ఇన్వైట్ చేయడం జరిగింది. సరే, గతంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆమె అక్కడికి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత ఆమెకి డ్రగ్స్ ఇవ్వడం, ఈ తతంగం అంతా కూడా జరిగింది. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఆమె తాజాగా పోలీసులకు చెప్పడము, ఇంకా ఆమె ఏమేమి ఆరోపణలు చేశారంటే, ఒకటి, బలవంతంగా మత మార్పిడి చేశారు, ఎక్స్టోర్షన్ డబ్బులు వసూలు చేశారు, అత్యాచారం చేశారు, బెదిరించారు. ఇవన్నిటి మీద కూడా ఆమె బీఫ్ తినమని కూడా ఆమెను బలవంతం చేశారని చెప్పి ఆ మహిళ పోలీసులను వేడుకోవడం జరిగింది, ఆశ్రయించడం జరిగింది. వెంటనే ఇద్దరిని అరెస్ట్ చేశాడు. ఆ నిఖా జరిపించినటువంటి మౌల్వీ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. డీటెయిల్స్ చూద్దాం. ఎవరు ఈ ముగ్గురు వ్యక్తులు అంటే కనుక, అయాజ్ తాజ్ మదారే, ఇతను ప్రధానమైనటువంటి నిందితుడు. ఇతడే మొత్తానికి ఇదంతా కూడా ఆమెను పిలవడం దగ్గర నుంచి ఇదంతా చేయడము ఇతడే, అయాజ్ తాజ్ మదారే. ఆ వీడియోలో మీరు చూడొచ్చు. తర్వాత అతనికి సహకరించినటువంటి మరొక వ్యక్తి అమీన్ షేక్, అంటే అతను వీడియో తీస్తూ ఉన్నాడు, ఇతను ఇదంతా కూడా చేస్తూ ఉన్నాడు ఆమెను బెదిరించడానికి. అమీన్ షేక్, వీళ్ళిద్దరినీ కూడా ప్రస్తుతం పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు, విచారిస్తూ ఉన్నారు. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వడం జరిగింది. మరొక నిందితుడు మౌలానా, అతడే దగ్గరుండి ఈ మత మార్పిడి చేయడము, తర్వాత నిఖా చేయడము, ఇదంతా కూడా ఆ మౌలానా దగ్గరుండి జరిపించాడు. సో అతను పట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అయితే చాలా సీరియస్ అలిగేషన్స్ అయితే వీళ్ళ మీద కేసులు పెట్టారు. ఒకటి, అత్యాచారము, దోపిడీ, మత మార్పిడికి పాల్పడము, నరబలి,
అలాగే ఈ యాంటీ బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ అంటారు, ఈ యాక్ట్ కూడా వీళ్ళపై పెట్టడం జరిగింది. సమగ్రంగా దీని మీద దర్యాప్తు జరుగుతోంది. తప్పనిసరిగా మిగిలిన వాళ్ళు కూడా పట్టుకుంటాం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇదంతా చూసిన తర్వాత ఏం అనిపిస్తుందంటే, ఈ వీడియో చూసిన ఎవరికైనా కానీ రక్తం మరిగిపోయేంత కోపం వస్తుంది. ఎంత అమానవీయంగా ఆ మహిళ పట్ల బిహేవ్ చేశారంటే, నిజానికి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏం కాదు. గతంలో చాలా సంఘటనలు జరిగాయి, హై ప్రొఫైల్ మహిళలకు కూడా జరిగాయి. ఇప్పుడు మరొక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి భార్యకు ఈ విధమైనటువంటి అన్యాయం జరిగింది. దాదాపు సంవత్సర కాలం తర్వాత ఆమె ధైర్యం చేసి ఇప్పుడు బయటకు వచ్చింది. ఒకటే, క్విక్ జస్టిస్, సత్వర న్యాయం జరిగితేనే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. లైక్ యూపీ క్విక్ జస్టిస్, తప్పు జరిగిందని తెలిస్తే వెంటనే శిక్ష పడాల్సిందే. వాళ్ళకి నెలలు తరబడి సాగదీస్తూ ఆ చట్టాలు, ఈ సెక్షన్లు, ఈ క్లాజులు పెట్టి నెలల తరబడి సాగదీస్తే సత్వర న్యాయం జరగదు. తప్పు చేసిన వాడు కూడా భయం అనేది ఉండదు. ఆ భయం అనేది ఉన్నటువంటి రోజున డెఫినెట్గా ఇలాంటి తప్పులు చాలా మనం అరికట్టవచ్చు. అది ఉత్తరప్రదేశ్లో మనం చూస్తున్నాం. బహుశా మహారాష్ట్రలో కూడా అంత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. నాట్ ఓన్లీ ఇన్ మహారాష్ట్ర, ఇలాంటి కేసెస్ దేశవ్యాప్తంగా కోకొల్లలుగా జరుగుతున్నాయి. కాకపోతే కొంతమంది ధైర్యం చేసి వచ్చి మీడియా ముందు, పోలీసుల ముందు కంప్లైంట్ చేస్తున్నారు. కొంతమంది ఆ ధైర్యం చేయలేక చెప్తే బయట సమాజంలో మన పరువు ఏమవుతుందో అన్నటువంటి భయపడి పబ్లిక్గా చెప్పేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఆ కుటుంబ సభ్యులు సహకరించారు కాబట్టి, ఎంకరేజ్ చేశారు కాబట్టి, మద్దతు ఇచ్చారు కాబట్టి ఆమె బయటకు వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. లేదంటే ఇది ఎవరికీ తెలియదు, ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగిందనేటువంటి సంగతి సొసైటీలో ఎవరికీ తెలియదు. మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా కోడైకి వస్తుంది, నాగ్పూర్లో ఇలాంటి సంఘటన జరగడం ఏంటని చెప్పి. తర్వాత ఈ సందర్భంగా ఆలోచించాల్సినటువంటి విషయము, మహిళలకు ఈ వీడియో ద్వారా చెప్పగలిగేది, యువతులకు, ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి పలానా చోటకి రమ్మని చెప్తే వితౌట్ ప్రాపర్ సెక్యూరిటీ వెళ్ళకండి. ఈవెన్ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా, గతంలో క్లాస్మేట్లు, స్నేహితులు, వాళ్ళ స్నేహితులు, మ్యూచువల్ ఫ్రెండ్స్, ఈవెన్ బంధువులైనా సరే, ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా, తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ఎవరిని తోడు తీసుకెళ్లకుండా వెళ్ళకండి. ఎందుకంటే 1% కూడా రిస్క్ తీసుకోలేము. ఇప్పుడున్నటువంటి సొసైటీ ఎలా ఉందంటే ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. మరి తెలిసినటువంటి వ్యక్తే ఈ అయాజ్ మదార్ అయినటువంటి దరిద్రుడు, తెలిసినటువంటి వ్యక్తి మరి ఎంత దారుణం చేశాడు. డబ్బు కోసం కాదు, ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళంతా ఎందుకు చేస్తున్నారు ఈ కన్వర్షన్స్ అంటే, మతోన్మాదం తలకెక్కినటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి రాక్షస పనులకు పూనుకుంటారు, రాక్షస చర్యలకు పాల్పడతారు. డెఫినెట్గా చట్ట ప్రకారం అతనికి శిక్ష పడుతుంది. కానీ అనిపిస్తుంది ఏంటంటే, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ వేస్తే మరొకసారి తప్పులు జరగమంటే, ఏదో గల్ఫ్ కంట్రీస్లో ఉన్నట్టుగా, లేకపోతే నార్త్ కొరియాలో ఉన్నట్టుగా చాలా అత్యంత కఠినమైనటువంటి శిక్షలు, పబ్లిక్ హ్యాంగింగ్, బహిరంగంగా ఉరితీయడాలు లాంటివి, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి, లేకపోతే భవిష్యత్తులో తన జీవితంలో మరొకసారి ఏ మహిళను కన్నెత్తు కూడా చూడకుండా ఉండేలాగా నపుంసకుడిగా వాడిని మార్చేయాలి. కానీ మన దురదృష్టవశాత్తు ఏంటంటే, మన దేశంలో అంత కఠినమైనటువంటి చట్టాలు లేవు. ఇంకా లూప్స్ చాలా ఉన్నాయి, లూప్ హోల్స్ చాలా ఉన్నాయి. వాడు తప్పించుకోవడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. కానీ అలాంటి అవకాశం ఇవ్వకుండా అట్లీస్ట్ చట్ట ప్రకారమైనా కూడా ఈ ఇద్దరు కాదు, మొత్తం ముగ్గురికి కూడా తప్పకుండా కఠినమైనటువంటి శిక్ష వేయాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే, భవిష్యత్తులో మరొకసారి ఆ తప్పు చేయాలన్నటువంటి ఆలోచన వచ్చినా కూడా గజగజ వనకాల్సినటువంటి పరిస్థితి వచ్చేలాగా ఉండాలి. సో ఓవరాల్గా ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి ఈ అయాజ్ మదార్ లాంటి వాళ్ళందరూ కూడా ఎందుకు చేస్తున్నారంటే, డెఫినెట్గా డబ్బుల కోసమైతే కాదు, ఒక మతోన్మాదాన్ని బేస్ చేసుకొని, మతమైనటువంటి పిచ్చి ఉన్నవాడు ఏదైనా చేస్తాడు. అవసరమైతే ఒకరిని చంపుతాడు, 100 మందిని చంపుతారు, 1000 మందిని చంపుతాడు, లేకపోతే తాను చచ్చిపోతాడు. ఈ సూసైడ్ బాంబర్స్, ఈ కాన్సెప్ట్లన్నీ కూడా అక్కడి నుంచి పట్టుకొచ్చినవి. అలాగే రిలీజన్ కోసం కూడా మతం మార్చడానికి ఎంతకైనా తెగిస్తారు. ఇది ఒక ఇండివిజువల్ కేసుగా చూడకూడదు, ఇది ఒక ఐసోలేటెడ్ కేసుగా చూడకూడదు. ఇలాంటి ఉదంతాలు ఎక్కడెక్కడ జరిగాయో వాటి వెనక వాటిని ప్రేరేపిస్తున్నది ఎవరు, నెట్వర్క్ ఏమైనా లింకులు ఉన్నాయా అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం రిలీజన్ కోసం మాత్రమే చేస్తున్నారా? ఈ తరహా వ్యక్తులందరికీ కూడా రిలీజన్ ఫస్ట్, ఆ తర్వాతే నేషన్ గురించి అసలు వాళ్ళకి ఆలోచన కూడా ఉండదు. కాబట్టి మనం ఈ సందర్భంగా కోరుకోవాల్సింది, అత్యంత కఠినంగా ఈ ముగ్గురిని శిక్షించాలి. దీని వెనక విచారణలో తేలాల్సినటువంటి విషయము, ఇంకేమైనా ఈ తరహా సంఘటనలు గతంలో ఏమైనా పాల్పడ్డారా, ఒకవేళ ఎవరైనా చేయించిన వ్యక్త, సంస్థ, ఇవన్నీ కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం భవిష్యత్తులో. మహిళలు మాత్రం, యువతులు మాత్రం తస్మాత్ జాగ్రత్త, ఇలాంటి రాక్షసుల చేతిలో పడకుండా మీ భద్రతను మీరు చూసుకోండి. ఈ సందర్భంగా మరొక పాయింట్ చెప్పి నేను ఈ వీడియో ముగిస్తాను. గతంలో కేరళ రాష్ట్రంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాని బ్యాన్ చేసినప్పుడు, బ్యాన్ చేయడానికంటే ముందు ఒక సీక్రెట్ డాక్యుమెంట్ బయటపడింది. అలాగే అందులో వాళ్ళ దగ్గర దొరికినటువంటి డాక్యుమెంట్స్లో కొంతమంది విఐపీలు, వివిఐపీలు హిట్ లిస్ట్ బయటపడింది. అంటే వాళ్ళందరినీ కూడా చంపేయాలంటే టార్గెట్తో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. రైట్ టైంలో పోలీసులు ఆ నెట్వర్క్ని ఛేదించారు. ఆ హిట్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించారు. వాటన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి విషయం మరొకటి బయటపడింది ఏంటంటే,
2047 కల్లా 2047 కల్లా మొత్తం ఇస్లామిక్ స్టేట్గా మార్చాలి, పర్టికులర్గా కేరళ రాష్ట్రాన్ని మార్చాలి అనేటువంటి టార్గెట్తో పనిచేశారు. ఇలాంటి ఉదంతాలు, ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఇది కేవలం కేరళ రాష్ట్రానికి మాత్రమే ముప్పు కాదు. పిఎఫ్ఐ సంస్థను బ్యాన్ చేసినప్పటికీ ఇప్పటికీ దాని అనుబంధ సంస్థ పొలిటికల్ వింగ్ యాక్టివ్గానే ఉంది, ఎన్నికల్లో పోటీ చేస్తుంది. కొన్ని చట్టపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని బ్యాన్ చేయడం కుదరట్లేదు. బట్ అదే నెట్వర్క్ పేరు మారి ఉండవచ్చు, కానీ నెట్వర్క్ మాత్రం, ఆ కార్యకలాపాలు మాత్రం అలాగే నడుస్తున్నాయి. కాబట్టి ఇది కేరళ రాష్ట్రానికి మాత్రమే కాదు, యావత్ భారతదేశానికి ముప్పు కలిగించేటువంటి విషయం. ఇది ఒక మహిళకో లేకపోతే ఒక వ్యక్తికో జరిగినటువంటి అన్యాయం, అవమానం కాదు. యావత్ భారతదేశానికి, పర్టికులర్గా హిందూ సమాజానికి జరిగినటువంటి అన్యాయంగా దీన్ని ప్రభుత్వం పరిగణించాలి. పోలీసులు అంతే సీరియస్గా యాక్షన్ తీసుకుంటారనే నేను ఆశిస్తున్నాను. మరి దీనికి సంబంధించి మీ ఆలోచనలు ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి? ఇలా మహిళల పట్ల ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొత్త చట్టాలను తీసుకురావాలా? ఉన్న చట్టాలని మరింత కఠినంగా అమలు చేస్తే సరిపోతుందా? ఇది కూడా ఒక విధంగా లవ్ జిహాద్ కేసు లాంటిదే. సో తప్పకుండా మీ ఒపీనియన్స్ని షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే మా దగ్గర నుంచి ఇంకా ఎలాంటి అంశాలని మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.